నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై లుక్కేద్దాం. సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. 6వ నిందితుడు పరారులో ఉన్నాడు. సురేందర్ సోదరి నిఖితతో పాటుగా స్నేహితుడు వెంకట్ కిడ్నాప్ కు ప్లాన్ చేశారని, ఇందులో నిఖిత స్నేహితుడు వెంకట్ ది కీలక పాత్రని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసుల కథన ప్రకారం కుకట్పల్లికి చెందిన సురేందర్ బాబు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటి నుంచి గురువారం ఉద్యోగానికి వచ్చిన సురేందర్ ను రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో లుంబిని పెట్రోల్ బంక్ దగ్గర కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. తర్వాత నిందితులు సురేందర్ భార్యకు ఇంటర్నెట్ కాల్స్ చేసి 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆమె రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు. సురేందర్ మొబైల్ లొకేషన్ ఏపీ రాష్ట్రంలో చూపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన తర్వాత నిందితులు సురేందర్ ముఖానికి మాస్క్ వేసి నంద్యాలకు తీసుకెళ్లారు. అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేసినప్పుడు సురేందర్ ముఖానికి ఉన్న మాస్క్ తొలగించారు. ముఖంపై గాయం ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని ప్రశ్నించారు. కిడ్నాపర్లు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానించిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేయడంతో కిడ్నాప్ భాగవతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు నంద్యాలకు వెళ్లి వారిని తీసుకొచ్చారు. నిందితులను విచారిస్తున్నారు. 4వ తేదీ సాయంత్రం 6:30 గంటల సమయంలో కాజాగూడ లేక్ దగ్గర ఈ ఎంప్లాయీని కిడ్నాప్ చేయడం జరిగింది. ముందుగా మనకి డైల్ 100 నుంచి ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్ గా మన టీం అక్కడికి రీచ్ అయినప్పుడు ఈమె నిఖిత అనేటటువంటి ఆమె అక్కడ ఉండటం జరిగింది. ఈమెతో పాటు ఉన్నటువంటి అతన్ని కిడ్నాప్ చేసినారు అనేటటువంటి సమాచారంతో ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆమె అవును సార్, హీ ఈజ్ మై కజిన్ బ్రదర్, ఇతన్ని ఎవరో వచ్చి కిడ్నాప్ చేసుకెళ్లారని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే రాయదుర్గం మన అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, అదేవిధంగా ఏసీపీ శ్రీనివాస్ అండ్ రాయదుర్గం సిబ్బందితో 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి మన దగ్గరకు వచ్చినటువంటి నిఖితాతో ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటూ అన్ని వైపుల టీమ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వివరాల్లో తెలితే ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్. ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ ను ప్లాన్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్యకు కాల్ చేసి 2 crores డిమాండ్ చేయడం జరిగింది. వీరికి వెంటనే ఈమె ద్వారా సమాచారం కూడా వెళ్ళింది. ఇట్లా పోలీసులు వెంటబడుతున్నారు అనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనితో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను వాలంటరీగా నాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ని డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళతో నా ఫ్రెండ్స్ తో వెళ్తున్నాను. సో పోలీసుల్ని ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదు, నేను వాలంటరీగా తిరిగి వస్తానని మనకి నమ్మబలికించడం కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అయినా కూడా వాళ్ళు మాకేం ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్నా కూడా మేము మా టీమ్స్ ని కంటిన్యూ చేయడం జరిగింది. సో వీళ్ళు ఆమన్గల్ కడతాల్ రూట్ లో వెళ్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మధ్యలో వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా. సిద్దిపేటలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హిజ్రాగా మారి తనను వేధింపులకు గురి చేస్తున్న భర్తను ఓ మహిళ అడ్డు తొలగించుకుంది. సుపారీ ఇచ్చి మర్డర్ చేయించింది. గత నెలలో జరిగిన ఈ హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. సిద్దిపేట బోయిగల్లికి చెందిన వేదశ్రీకి నాసర్పురాకు చెందిన దరిపల్లి వెంకటేష్ కు 2014లో వివాహమైంది. 2015లో వీరికి ఒక పాప జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వెంకటేష్ కు మానసిక ఆలోచనలో మార్పు వచ్చింది. అమ్మాయిలాగా ప్రవర్తించడం, చెవులకు కమ్మలు, ముక్కుకు పుడక పెట్టుకొని రాత్రి సమయంలో ఆడవారి దుస్తులు ధరించడం చేస్తుండేవాడు. అదనపు కట్నం కోసం కూడా వేధింపులకు గురి చేసేవాడు. 2019లో ఏకంగా వెంకటేష్ ట్రాన్స్జెండర్ గా మారిపోయాడు. అక్కడి నుంచి భార్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. రోజాగా పేరు మార్చుకున్న వెంకటేష్ పలుమార్లు చీర కట్టుకుని వేదశ్రీ పనిచేస్తున్న స్కూల్కు వెళ్లి వేధిస్తుండటంతో తన ఉద్యోగాన్ని కోల్పోయింది. మరో స్కూల్లో చేరినా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో తనకు పరిచయమైన సిద్దిపేట నాసర్పుర వాస్తవ్యులు బోయిని రమేష్తో తన బాధను చెప్పుకొని వాపోయింది. తనను పాపను వేధిస్తున్న వెంకటేష్ ను ఎలాగైనా అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది. వేదశ్రీ, రమేష్ కలిసి పట్టణంలోని కాకతీయ ఫుట్వేర్ యాజమాని రమేష్తో వెంకటేష్ హత్య కోసం 2023 సెప్టెంబర్లో 18 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇందుకు అడ్వాన్స్ గా వేదశ్రీ మొదటగా 2 లక్షలు చెల్లించింది. ఈ క్రమంలో ఫుట్వేర్ రమేష్ కు మిత్రుడైన నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్ కు హత్య విషయం తెలిపారు. దీంతో ఇప్పల శేఖర్ ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా వెంకటేష్ తో పరిచయం చేసుకుని తరచూ అతన్ని కలుస్తూ ఉండేవాడు. గతేడాది డిసెంబర్ 11న నాసర్పురాలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న రోజాను హత్య చేశారు. ఇప్పల శేఖర్ రోజాగా పేరు మార్చుకున్న వెంకటేష్ తో మద్యం తాగిచ్చాడు. ఆ తర్వాత మరో 2 వ్యక్తుల సాయంతో దిండితో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. అయితే పోస్టుమార్టంలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా వేదశ్రీతో పాటు మరో 5 పాత్ర ఉందని నిర్ధారించారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మరణించారు, మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో 2 మృతి చెందారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచెర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జుగా డ్రైవర్ వినోద్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో 7 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. వీరిలో సీతమ్మ అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇది వాల్టి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.